నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. ఈరోజు ఒక స్పెషల్ ఇంటర్వ్యూ అయితే నేను చేయబోతున్నానండి. క్యాన్సర్ పేషెంట్స్కి సంబంధించి ఒక బుక్ని అయితే నేను చదివాను. క్యాన్సర్ పేషెంట్స్ ఎవరైనా సరే కొంచెం లోలో ఉంటారు, వాళ్ళకి మోటివేషన్గా ఉండే విధంగా నేనైతే ఒక బుక్ని రీసెంట్గా చదివాను. చాలా బాగుంది అనిపించింది. కేవలం క్యాన్సర్ పేషెంట్స్కి మాత్రమే కాదు, లోలో ఉన్న వాళ్ళు, డిప్రెషన్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ బుక్ చదివితే కనుక తప్పకుండా వాళ్ళకి ఒక మోటివేషన్ అనేది తప్పకుండా వస్తుంది. ఈరోజు ఈ బుక్ రాసిన డాక్టర్ సచిన్ మర్దా గారిని నేను ఇంటర్వ్యూ చేయబోతున్నాను. అలాగే దీన్ని తెలుగులోకి అనువదించిన రచన ముడంబై గారు, వీళ్ళిద్దరిని కూడా ఇంటర్వ్యూ చేయబోతున్నాను. డాక్టర్ సచిన్ మర్దా గారు వచ్చేటప్పటికి యశోద హాస్పిటల్స్ ఆంకాలజీ డిపార్ట్మెంట్ క్లినికల్ డైరెక్టర్, అలాగే క్యాన్సర్ స్పెషలిస్ట్ కూడా. రచన ముడంబై గారు వచ్చేటప్పటికి సీనియర్ హెల్త్ అండ్ మెడికల్ జర్నలిస్ట్. వాళ్ళిద్దరూ కూడా దీనికి సంబంధించి సార్ బుక్ రాయడం జరిగింది, మేడం వచ్చేటప్పటికి దీన్ని తెలుగులోకి అనువదించడం జరిగింది. ఈ బుక్ అసలు ఎందుకు రాశారు, ఎప్పుడు రాశారు, ఇది రాయడానికి రీజన్స్ ఏంటి అనేది వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఎందుకు రాయాలనిపించింది అనేదంటే, సో సార్ ఈజ్ అ రైట్ పర్సన్ టు టెల్. Correct. It is actually it is an experience to write a book. This is my first book. అంటే మెడికల్లో I have written so many articles on cancers, అంటే రీసెర్చ్ ఆర్టికల్స్, పబ్లికేషన్స్, ఇవన్నీ నేను చాలా సిన్స్ అవర్ రెసిడెన్సీ మెడికల్ స్కూల్లో చాలా రాశాను. బట్ అట్లాంటి బుక్ అంటే ఇట్ ఈస్ వెరీ డిఫరెంట్ థాట్ ప్రాసెస్. యాక్చువల్లీ ఏమైందంటే డ్యూరింగ్ కోవిడ్ ఐ హ్యాడ్ లిటిల్ మోర్ టైమ్ because patients were less and only COVID was going on and cancer cases were less. So our time I thought, can we do something for the society? అంటే పేషెంట్స్ విల్ కమ్, వీ విల్ ఎక్స్ప్లెయిన్ దెమ్ వాళ్ళకి క్యాన్సర్ ఏంది, ఎట్లా అంటే దానికి ట్రీట్మెంట్ ఎట్లా ఉండాలి, ప్రికాషన్ ఏం తీసుకోవాలి, సైడ్ ఎఫెక్ట్స్ ఎట్లా మేనేజ్ చేయాలి, డి అడిక్షన్ ఎట్లా చేయాలి, అంటే ఓపీడీలో పేషెంట్ టు పేషెంట్ చాలా మాట్లాడుతూ ఉన్నాం. బట్ వీ కెనాట్ హ్యావ్ సో మచ్ టైం బికాస్ మనం సర్జరీ చేయాలి, ఓపీడీ చూడాలి, పేషెంట్స్ రౌండ్ చేయాలి. సో మెనీ క్వశ్చన్స్ ఆఫ్ పేషెంట్స్ దే గెట్ అన్ఆన్సర్డ్. క్యాన్సర్ అంటేనే ఇందాక సార్ చెప్పినట్టుగా ముందు డీలా పడిపోతారు, అన్ని రకాలుగా వాళ్ళు డిప్రెస్ అవుతారు. ఇంకో క్వశ్చన్ సార్, మేడం మీరు రాసిన బుక్ ని యాజ్ ఇట్ ఈజ్ కరెక్ట్ గా తెలుగు వాళ్ళకి అందించగలరని మీకు నమ్మకం ఎలా వచ్చింది? Even I want to know this. It is just I trusted. నేను తెలుసుకొని అడిగాను. It is I just trusted her. Treating a cancer patient, I can do only 1, 2 surgeries, 5 surgeries, 10 surgeries a day. But if it goes to the people, I can save many thousands and million lives. Saving 1 or 2 lives by doing treatment is much, much less than what through this book I can achieve. Right. So that was my thought process, and I heard about her and we met, and last month we launched the publicly this book. దీన్ని ఇంకా బాగా విస్తరించాలనే ఆలోచన అయితే ఉంది. అంటే పబ్లిక్ లోకి వెళ్ళిపోయి అంటే క్యాంప్స్ అరేంజ్ చేయడము, ఒక అవగాహన కార్యక్రమాలు, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అరేంజ్ చేయడము, ఇట్లాంటివి చాలా కొంచెం పెద్ద ప్లాన్ లోనే ఉన్నారు ఆయన కూడా. కొంచెం అదే వేలో వర్క్ అయితే నడుస్తుంది, ఇంకా ఇట్స్ గోయింగ్ ఆన్ వర్క్. థ్యాంక్ యూ సో మచ్. Okay, thank you. చాలా Yes, విషయాలు thank షేర్ you. చేసుకున్నాం.